హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు మీరందరూ? నేనైతే చాలా బాగున్నాను. సో ఈరోజు నా డే స్టార్ట్ అయింది. సో ప్రొద్దున్నే బ్యాక్యార్డ్ అలా స్ప్రింక్లర్స్ ఆన్ అయ్యేసరికి చూడబుద్ధి అవుతూ ఉంటుంది. మంచి ఎండాకాలం అయితే మా పిల్లలు ఈ స్ప్రింక్లర్స్ కింద ఆడేస్తూ ఉంటారు. అందులో ఇక్కడ ఎంత పెద్ద లాన్ అయినా సరే, ఎంత చిన్న లాన్ ఉన్నా స్ప్రింక్లర్స్ అనేవి అన్నిటికీ సిస్టమేటిక్గా అరేంజ్ చేసి ఉంటాయి అన్నమాట. సో వీక్లీ ట్వైస్ ఆర్ థ్రైస్ ఎండలను బట్టి ఆ స్ప్రింక్లర్స్ ఆన్ అవుతూ ఉంటాయి. ఇవన్నీ ఆటోమేటిక్ కాబట్టి టైమింగ్స్ అంతా సెట్ చేసి ఉంటాము. మనమున్నా లేకపోయినా గడ్డికి నీళ్లు పడుతూనే ఉంటాయి. అవి ఎండిపోకుండా ఈ స్ప్రింక్లర్స్ కాపాడుతూనే ఉంటాయి అన్నమాట. మంచి వేసవి కాలం అయితే ఈ స్ప్రింక్లర్స్ కింద పిల్లలు ఒకటే ఆడేస్తూ ఉంటారా. దాంతోపాటు ర్యాబిట్స్ కూడా వస్తూ ఉంటాయి. సో ఆ ర్యాబిట్స్ అయితే ఎక్కడెక్కడైతే నీళ్ళు ఉన్నాయో అక్కడ బాగా కూర్చుంటూ ఉంటాయి అన్నమాట అప్పుడప్పుడు చూడడానికి. ఇద్దరు ఫైటింగ్ మూడ్లో ఉన్నారు ఈరోజు. నీకు ఎన్నిసార్లు చెప్పినా ఫైటింగ్ చేయకూడదని. నువ్వు బయటికి రా. నువ్వు ఫస్ట్ బయటకు వస్తుంది దాన్ని గెలుకుతుంది, బయటికి వస్తుంది దాన్ని గెలుకుతుంది. నువ్వు లోపలికి వెళ్ళు, సీసీ లోపలికి వెళ్ళు. నువ్వు ఇక్కడ కనిపిస్తే నిన్ను తోలు తీసేస్తాను. ఇది తోలు తీసేయాలని ఇది ఎందుకు ఫైట్ చేస్తున్నావు? కొరుకుతుంది ఫైటింగ్లో, కోపంలో కొరికి పెడుతుంది అందరినీ. ఫైటింగ్ ఎందుకు చేస్తున్నావు? బయటికి వెళ్ళగొట్టాలో నిన్ను. నువ్వు నడు, ఇక్కడే ఉండు, నువ్వు లోపలికి వెళ్ళొద్దు. ఓకే, దీనికి గేటు మూసేస్తా. అల్లరి చేసినప్పుడు ఇట్లా బయట వదిలేస్తాను. బయట వదిలేసాను అనుకో, ఇంకా ఇద్దరిని సపరేషన్ అనమాట. సపరేట్ చేసి పెట్టాలా. ఈ సపరేషన్కి ఈవిడకి కొంచెం ఓకే, నన్ను లోపల పంపించలేదు అని కొంచెం బుద్ధి తెచ్చుకొని ఫైటింగ్ చేయదు లోపల. అంతేనా? ఏంటి అసలు నువ్వు? ఏంటి అసలు నువ్వు? పడుకుంటుంది, జారుతుంది, లొల్లి చేస్తుంది బుడ్డిది. ఏంటి అసలు నువ్వు? ఎందుకు గోల చేస్తున్నావు? గోల ఎందుకు చేస్తున్నావు ఈరోజు? ఉన్న ఫలంగా రా, ఇక్కడికి తలుపులు వేసి ఉన్నాయి, నువ్వు లోపలికి వెళ్ళలేవు. నువ్వు ఇక్కడికి రావాల్సిందే ఈరోజు. బయటనే కూర్చోవాలి నువ్వు. లోపలికి పోయి గోల చేస్తున్నావు. ఇట్రా, దా దా. లొల్లా సిసి, దా కమ్ హియర్. సిసి దా, ఇక్కడికి వస్తున్నావా? వచ్చేయి, దా అల్లరిగాడు, దా. ఇల్లంతా తిరిగి వస్తుంది. మళ్ళీ లోపల పోయి గోళ్ళ పెట్టుకుంటుంది వాళ్ళ అక్క తల్లి. అంతేనా చిట్టిగాడు? దాయిటు పెస్ట్ కంట్రోల్ కంపెనీ నుంచి ఒక ఆయన వచ్చారు. ఎవ్రీ 3 monthsకి ఒకసారి ఇంటి బయట, ఇంటి లోపల స్ప్రే చేస్తూ ఉంటారు. టర్మైట్స్, కాక్రోచ్లు, స్పైడర్స్, ఇక్కడ ఫైర్ యాంట్స్ కూడా ఉంటాయి. అలా ఎలాంటి పెస్ట్నైనా సరే వీళ్ళు ట్రీట్ చేస్తూ ఉంటారు. దాంతోపాటు దీంట్లో రకరకాల పెస్ట్కి రకరకాల స్పెషలిస్ట్ ఉంటారు. ఈయన మైస్ కంట్రోల్ చేస్తారంట, అంటే ఎలుకలు అలాంటివి.
మా ఆటిక్లో ఎలక పువ్వు చూసారంట. సో వాటిని ట్రీట్ చేయడానికి $2,000 అవుతుందంట. మళ్ళీ గ్యారంటీ కూడా కాదు. సో అలాంటివన్నీ మాతో డిస్కస్ చేస్తున్నారు. సో మేము కూడా వింటా ఉన్నాం ఏం చేయాలి అని. I am expected to be cleared in 2 to 4 weeks. Okay. That is my expectation. So if you wait 2 to 4 weeks, I would most likely be the one doing it. If y'all feel like this has to be done now, you would be getting a different technician. Got it. Yeah, no, let's wait for 4 weeks. సో ఈరోజు మన ఇంట్లో బీరకాయ మొక్కలు, ఎక్స్ట్రా టమాటో మొక్కలు ఉన్నాయన్నమాట. ఇవి కూడా నైబర్హుడ్లో అడిగితే కావాలన్నారు, వాళ్ళకి ఇచ్చేస్తున్నాను. దాంతోపాటు కొంచెం మింట్ కూడా ప్యాక్ చేయబోతా ఉన్నాను. సో మా నేబర్హుడ్లో ఒక నేబర్కి ఈ మొక్కలు అయితే ఇవ్వడం జరుగుతుందన్నమాట. తన టైమింగ్ నా టైమింగ్స్ అస్సలు సెట్ అవ్వలేదు. సో మా ఫ్రంట్ పోర్చ్లో పెట్టేస్తాను, మీకు వీలైనప్పుడు పిక్ చేసుకోమంటే తను వస్తా అన్నారనమాట. సో తన కోసమే రెడీగా అక్కడ పెట్టేశాను. నాకు టైం లేకుండే తను వచ్చే టైంకి నా టైంకి అస్సలు కుదరలేదు. తర్వాత మా నేబర్కి నేను మింట్ కూడా ఇచ్చేస్తున్నాను. ఎవరైతే ప్లాన్స్ పిక్ చేసుకుంటా అన్నారో తనకు కూడా మింట్ ఇద్దాం అనుకున్నాను. మళ్ళీ ఫ్రంట్ యార్డ్లో పెట్టేస్తే అది వాడిపోతుంది, తను ఎప్పుడు వస్తుందో నాకు తెలియదు కదా. సో అందుకే ఇంకా నేను తనకి ఏం చెప్పలేదన్నమాట. సో మా నేబర్ మాత్రం చాలా హ్యాపీ అయ్యారు ఆర్గానిక్ మింట్ చూడగానే. Smells delicious. Wow, thank you so much. యా, మింట్ లీవ్స్ ఇంకా చాలానే మిగిలిపోయాయి. టైం సరిపోవట్లేదు, వాళ్ళని అడిగి ఇద్దామని అనుకుంటే. సో మా నేబర్కి అయితే చాలా చాలా నచ్చింది. అది ఆర్గానిక్ మింట్ అవ్వడం చేత వాళ్ళు ఎవ్రీడే మింట్ టీ తాగుతారంట. తను చాలా హ్యాపీ అయింది. బీరకాయతోటి ఒక కర్రీ చేసి చూపించబోతున్నాను. బీరకాయతో మనం ఎన్నో రకాల కర్రీస్ చేసుకోవచ్చండి. అందులో మసాలా కర్రీస్ కూడా చాలా బాగుంటాయి. మసాలాస్ లేకుండా ప్లెయిన్గా చేసుకునే బీరకాయ కర్రీస్ అయితే సూపర్ ఉంటాయి. చపాతీలోకి, రైస్లోకి ఎలా తిన్నా కూడా చాలా చాలా టేస్టీగా ఉంటాయి. అందులో వేసవి కాలంలో బీరకాయ తింటే చాలా చలువ అని అంటారు. బీరకాయలో చాలా మెడిసినల్ వాల్యూస్ ఉంటాయని కూడా అంటూ ఉంటారనమాట. నాకైతే బీరకాయ చాలా ఇష్టము. ఎలా వండినా నేను చక్కగా తినేస్తాను. సో ఈరోజు రెగ్యులర్గా బీరకాయ కర్రీ కాకుండా ఒక డిఫరెంట్ బీరకాయ కర్రీ చేస్తున్నాను. సో బీరకాయ పీల్ తీసుకున్న తర్వాత దీన్ని మీకు నచ్చిన సైజెస్లో కట్ చేసుకోండి. నేనైతే క్యూబ్స్గా కట్ చేసుకోవడం అయితే జరిగిందనమాట. సో ఈ బీరకాయలో కొంచెం మ్యారినేషన్ చేసి పెట్టుకుందాము. ఈ కర్రీ కూడా డిఫరెంట్గా ఉంటుందండి, ట్రై చేయండి మీరు తప్పకుండా. సో ఈ కట్ చేసుకున్న బీరకాయలో ఒక 1 స్పూను సాల్ట్, టర్మరిక్, చిల్లీ పౌడర్ వీటన్నిటిని వేసుకొని చక్కగా కలిపేసుకొని మ్యారినేషన్కి అయితే వదిలేసి పెట్టేస్తూ ఉన్నాను అనమాట. ఇది మ్యారినేట్ చేయడం అని అనడం కంటే దీనికి ఉప్పు కారాలు చక్కగా పట్టి మనం తాలింపు వేసుకున్న తర్వాత చాలా టేస్టీగా ఉంటుందండి. అంటే డిఫరెంట్గా ఉండబోతుంది, కొంచెం అన్ని రా మసాలాస్ కాబట్టి. సో దీంట్లో ఇవన్నీ వేసుకొని చక్కగా మ్యారినేట్ చేసుకొని మూత పెట్టేసి అలా వదిలేయాలి ఒక 5 నుంచి 10 నిమిషాలు. సో ఆ 10 నిమిషాల్లో మనము ఈ కర్రీకి తాలింపు కూడా పెట్టేసుకోవచ్చు. ఒక ప్యాన్ తీసుకొని ప్యాన్లో 1/2 కర్రీ స్పూన్ ఆయిల్ యాడ్ చేస్తూ ఉన్నాను. మీరు ఏ ఆయిల్ అయినా వాడేయచ్చండి, పర్లేదు. సో దీంట్లో ఒక 4 చిల్లీస్ అండి. ఇవి మీడియం స్పైస్ ఉన్నాయి, పెద్దగా స్పైస్ లేవు, చప్పగా ఉన్నాయి నిజం చెప్పాలి అంటే. సో మీకు ఇంకా తక్కువ స్పైసీ తినేవారైతే చిల్లీస్ తక్కువ చేసుకోవచ్చు. సో ఇలా ఒక 4 నుంచి 5 గ్రీన్ చిల్లీస్ ఫ్రై చేసుకోవాలి. దీంట్లోనే ఒక 2 గార్లిక్ అన్నమాట చక్కగా ఫ్రై అవ్వనివ్వాలి. ఇవి ఫ్రై అయిన తర్వాత వీటిని మిక్సీలోకి తీసుకోవాలండి.
ఇప్పుడు దీంట్లో పచ్చి కొబ్బరి, నా దగ్గర ఫ్రెష్ కోకోనట్ లేదండి, ఫ్రోజన్ ఉంది, అదే వాడుతూ ఉన్నాను. సో ఇది ఇంచుమించుగా ఒక 2 స్పూన్స్ ఉందన్నమాట. దీంట్లో వేయించి పెట్టుకున్న సెసమీ సీడ్ పౌడర్ అంటే నువ్వుల పొడి, దాన్ని కూడా యాడ్ చేసుకొని చక్కగా బ్లెండ్ చేసి పెట్టుకోవాలి. సో కర్రీలోకి ఇది మసాలా అన్నమాట. సో ఈ చిల్లీ మసాలాలో ఎక్కడ కూడా వాటర్ అయితే వాడటం జరగలేదు. మీరు ఎక్కడ కూడా వాటర్ వాడద్దు. సేమ్ ప్యాన్లో మస్టర్డ్ సీడ్స్, క్యూమిన్ సీడ్స్, ఆవాలు, జీలకర్ర కొంచెం క్రాక్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. నేను ఎక్స్ట్రా ఆయిల్ వాడట్లేదండి, సేమ్ ఆయిల్ సరిపోతుంది. హాఫ్ ఆనియన్ ముక్క సన్నగా చాప్ చేసుకొని ఎర్రగా వేగనివ్వాలన్నమాట. ఈ బీరకాయ కర్రీలో ఆయిల్ కూడా చాలా తక్కువగా పడుతుంది, ఎక్కువ ఆయిల్ అయితే పట్టదండి. సో చక్కగా మనము ఆనియన్స్ అయితే ఫ్రై చేసుకోవటం జరుగుతుంది. ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత మనం ఏదైతే ఉప్పు, కారం, పసుపు కలిపి పెట్టుకున్న బీరకాయ ముక్కలు ఉన్నాయో వాటిని ప్యాన్లో యాడ్ చేసుకుని చక్కగా ఫ్రై అవ్వనివ్వాలండి. 1 నిమిషం ఉడికిందంటే దీంట్లో వాటర్ అంతా లూజ్ అవుతుంది. బీరకాయలో వాటర్ క్వాంటిటీ ఎక్కువగా ఉంటుంది. సో మనం ఏదైతే మసాలా తయారు చేసుకున్నామో దాన్ని కూడా దీంట్లో యాడ్ చేసుకొని కాస్త కొత్తిమీర వేసుకొని ఇంకొక 5 నుంచి 8 నిమిషాలు మీడియం ఫ్లేమ్ పైన ఉడకనివ్వాలి. అంతేనండి, ఎంత సింపుల్గా బీరకాయ కర్రీ రెడీ అనమాట. సారీ అండి, మధ్యలో వీడియో నేను సరిగ్గా రికార్డ్ చేయలేదు. అది నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నప్పుడు రియలైజ్ అయ్యాను. మధ్యలో చాలా రాంగ్గా రికార్డ్ చేశాను అనమాట. సో ఈ కర్రీ మీరు కాస్త మంచిగానే ఉడకనివ్వాలి, లేదంటే రా టేస్ట్, రా స్మెల్ వస్తూ ఉంటుందన్నమాట. సో ఇంతేనండి, డిఫరెంట్గా బీరకాయ కర్రీ అయితే ఉంటుంది. దీన్ని మీరు చపాతీస్లోకి, అన్నంలోకి ఎలా తిన్నా కూడా చాలా బాగుంటుంది. అందులో మనం కోకోనట్ యాడ్ చేసాం కాబట్టి ఈ కర్రీ చాలా క్రీమీగా ఉంటుందన్నమాట. అందులో నేను వాడిన చిల్లీ పౌడర్ చాలా చప్పడిదండి, అస్సలు స్పైస్ లేదు, కలర్ కోసమే వాడాను అనమాట. అండ్ ఏదైతే గ్రీన్ చిల్లీస్ వాడానో అవి కూడా చాలా చప్పగా ఉన్నాయి. బీరకాయ కూర ఎప్పుడు మనం ఎక్కువ స్పైసీగా చేస్తే అస్సలు బాగుండదండి. ఇది చప్పగా తింటేనే నా అభిప్రాయం, టేస్ట్ బాగుంటుంది. సూపర్ ఉంది కర్రీ అయితే. సింపుల్గా, ఈజీగా, డిఫరెంట్గా తినాలి అంటే చాలా చాలా బాగుంది.